లేపిదనిచ్చుకోవడం కేటీఆర్కు హరీష్ రావుకు బాగా అలవాటైపోయింది. గత 10 ఏళ్ల నియంత పరిపాలనను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు అధికారం ఇస్తే గెలిచిన రోజు నుండే కాలుకు బల్బం కట్టుకొని ఫేక్ మీడియాలు సృష్టించుకుంటూ ఓ ఔలా గ్యాంగ్ని పెట్టుకొని నిత్యం 420 అని 6 గ్యారెంటీలు చేయలేదని తిట్టుడు అసలు సైకోగాలు గంజాయి బ్యాచ్ లెక్క తయారైన అవులేగాలు ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెంప మీద కొట్టినట్టు అయింది జూబ్లీస్ ఫలితం. అరే ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే అవులేగా ఒకసారి అధికారం ఇచ్చినాక 4 ఏళ్ళు 5 ఏళ్ళ కనుక చూడాలి వాళ్ళు తప్పు చేస్తారా ఒప్పు చేస్తారా చూసి ప్రజల తీర్పును అడగాలి. అసలు మొస తీసుకొనియవే, ఓ ప్రణాళిక చేయనియవే, ఓ డిపిఆర్ చేయనియవే, ఏదైనా ఆలోచన రానియవే. నువ్వు గంజాయి తాగినా ఆ మత్తులో మాట్లాడు చేతం కాంగ్రెస్ పని అయిపోయింది, చెయ్యదు, ఓడిపోయింది, రేవంత్ రెడ్డి దిగిపోతాడు. ఇంత దుర్మార్గమైన రాజకీయము, వ్యభిచార రాజకీయం ఈ ప్రపంచంలో ఎవరు చూడలేదు. అయినా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రేవంత్ అన్న, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఓపికతో ఉన్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటాడు కావచ్చు కేటీఆర్ హరీష్ రావు అని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీకు అవకాశం వచ్చిన రోజు మీకు వస్తుంది. మేము తప్పులు చేస్తే అంతవరకు తప్పులు చేసేంతవరకైనా చూడరాదండి. మేము ఏం చేస్తామో, మంచి చేస్తామా, అభివృద్ధి చేస్తామా, ప్రజలను దోసుకు తింటామా, ఏం చేస్తామో అవకాశము ప్రజలు మాకు ఇచ్చిండు అధికారం చేయమని. 5 ఏళ్ళ అప్పుడు నువ్వు అడుగు. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అయినా కానీ రేవంత్ అన్నకు వేరే ఆలోచన లేదు. సంపాదించుకోవాలి, ఎదగాలని, ప్రజల కోసమే పనిచేస్తాడు, చిరకాలం పేరుండాలని చూస్తాడు. కాబట్టి 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పటికైనా ఫేక్ మీడియా పెట్టేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని విమర్శించేవాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీపులు వలుగుతాయి, మీ తోలు వలిచి మాదిగ డప్పు కుడతాం చెప్తాను బిడ్డలారా. ఎందుకంటే అవకాశం ఇచ్చింది ప్రజలు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకుంటామా చూడాల్సిన బాధ్యత మీద ఉంది. కానీ ఇప్పుడే అప్పులు చేసి ఆ అప్పులను సరిదిద్దుకుంటూ ఒక్కొక్క పని చేసే ప్రభుత్వం మీద నిందలు వేయడం తగునారా భయ మీకు?